హాయ్! ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎక్కువ స్పైసెస్ లేకుండా మంచి టేస్ట్‌తో పిల్లలు కూడా ఈజీగా తినేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక 1 కేజీ చికెన్ తీసుకున్నాను. మీడియం పీసెస్‌గా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ ఆనియన్స్ సన్నగా తరిగి ఫ్రై చేసుకుంటున్నా. ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్‌ని ముందుగా తీసి పెట్టుకున్న చికెన్‌లో యాడ్ చేస్తున్నా. అలాగే ఆయిల్ కూడా వేశాను. ఇప్పుడు రుచికి సరిపడేలా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, అలాగే గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ఒక బిగ్ సైజ్ లెమన్ జ్యూస్ కూడా తీసుకుంటున్నాను. అలాగే ఫ్రెష్ జింజర్ పేస్ట్ అండ్ కొరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్, అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కర్రీ లీవ్స్ యాడ్ చేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ అంతా చికెన్ పీసెస్కి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 30 మినిట్స్ అలా పక్కన పెట్టండి. ఎక్కువ స్పైసెస్, అజినామోటో అండ్ చిల్లీస్ ఏది యాడ్ చేయకుండా చేస్తున్నాను, ఎందుకంటే హెల్దీ రెసిపీ కోసం. నేనైతే ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకుంటున్నా. 4 కప్స్ రైస్ తీసుకొని వాటర్లో నానబెట్టి 30 మినిట్స్ అలా పక్కన ఉంచండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక గ్రీన్ చిల్లీ మరియు బిర్యానీ స్పైసెస్ వేస్తున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ని ఈ వేడి వాటర్లో వేస్తున్నాను. రైస్ 80% కుక్ అయ్యింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు చికెన్ దమ్ చేయడానికి ప్రిపేర్ చేసుకున్న బౌల్లో 3 టేబుల్ స్పూన్ గీ మరియు ఆయిల్ని తీసుకొని అది హీట్ అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ను అందులో వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని నెక్స్ట్ రైస్ యాడ్ చేస్తాను. దానికన్నా ముందు నేను ఇప్పుడు రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 80% కుక్ అయిన రైస్ని లేయర్స్గా ట్రాన్స్ఫర్ చేస్తూ ఫ్రైడ్ ఆనియన్స్తో అండ్ కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేస్తూ వేస్తున్నాను. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి 45 మినిట్స్ కుక్ చేసుకుంటాను. కింద తావా పైన హెవీ బౌల్ పెట్టి మధ్యలో క్యాప్ ఫాయిల్తో కవర్ చేశాను. 45 మినిట్స్ అయ్యాక రైస్ చూస్తే చాలా బాగా కుక్ అయ్యింది. చికెన్ కూడా బాగా కుక్ అయ్యింది. టేస్ట్ అండ్ స్మెల్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండి. మీరు కూడా ఇలా లెస్ స్పైసెస్ యాడ్ చేసి కుక్ చేసుకోండి. ఎక్కువ టైమ్స్ బిర్యానీ తినొచ్చు అండ్ హెల్తీగా ఉండొచ్చు. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.